హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మా అన్న పెళ్లిలో వాళ్ళు కట్టుకునే పెళ్లి బట్టలకు పసుపు ఎలా అద్దామో చూపిస్తాను. తెల్ల బట్టలను తీసుకోవాలి. వీటిని ఏ అంగడిలో అడిగినా ఇస్తారు. ఏమని అడగాలి అంటే పెళ్ళికి కావాలి, ఇలా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఒక శారీ, జాకెట్టు, పట్టు పంచ కావాలి అని అడిగితే ఇస్తారు. వాటిని తీసుకొచ్చి ఇలా పసుపులో అద్దాలి. ఎలా చేయాలో చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. ఇది మా ఆచార సాంప్రదాయాల విధంగా చేసుకున్న పెళ్ళి కాబట్టి మేము ఈ విధంగా చేసుకుంటాము. తెల్ల బట్టలను లైన్గా పెట్టుకోవాలి. లైన్గా పెట్టుకున్న తర్వాత ఒక 5 మంది ముత్తైదులు లేదా 9 మంది, ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఆ తెల్ల బట్టలను ఆ పసుపులో అద్దాలి. చూడండి, పసుపులో అద్దిన తర్వాత ఆ తెల్ల బట్టలు ఎలా పసుపుగా అయిపోయాయో. ఈ పసుపు బట్టలను ముహూర్తం టైంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కట్టుకోవడం జరుగుతుంది. ఈ బట్టలను కట్టుకున్నప్పుడు తాళిబొట్టును కూడా కట్టడం జరుగుతుంది. ఇది మాకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇలా పసుపులో ఉంచిన తర్వాత ఈ బట్టలను ఎవరు వీటిని తగలకుండా, వీటిని దాటకుండా వెళ్ళడం జరుగుతుంది. వీటిని తనిగా సపరేట్గా ఆరవేయడం జరుగుతుంది. పసుపు బట్టలను పెళ్లి టైంలో కట్టుకుని చూడండి, ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.